హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే అమెరికాలో ఫస్ట్ టైం అనమాట, ఈ ఇయర్లో ఫస్ట్ టైం పడిందనమాట స్నో. ఇదిగోండి ఇలా పడుతుంది చూసారా. మనకక్కడ ఇండియాలో వర్షం ఎలా అయితే పడుతుందో అలా సేమ్ ఇక్కడ స్నో పడుతుందన్నమాట. వర్షం అనేది చాలా తక్కువ, 1 or 2 టైమ్సే పడుతుంది అనమాట ఇయర్లీ. కానీ ఇక్కడ మాత్రం స్నో అయితే వర్షంలా పడుతుందన్నమాట. ఇదైతే మొన్న బుధవారం ఫస్ట్ టైం స్నో ఇలా పడింది చూసారా. ఇల్లన్నీ కూడా పైన రూఫ్ మీద మొత్తం స్నోతో ఫుల్గా నిండిపోద్ది అనమాట. అసలు ఆకాశం కూడా ఏమీ కనిపించదు. చూసారు కదా, చెట్లు అయితే పూర్తిగా ఎండిపోతాయి అన్నమాట. పూర్తిగా అంటే పూర్తిగా ఎండిపోతాయి, ఓన్లీ కర్ర పొలాల్లాగా ఉంటాయి మొత్తం ఈ వింటర్ సీజన్ అంతాను. తర్వాత మళ్ళీ జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ మళ్ళీ స్టార్ట్ అవుతాయి అన్నమాట, చిగురించడం స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆ చెట్లు చచ్చిపోవు, అవి ఎండిపోతాయి అంతే ఈ వింటర్లో. కానీ ప్రాణం అయితే ఉంటుంది వాటికి. తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలో అలాగా మళ్ళీ స్టార్ట్ అవుతాయి అన్నమాట, మళ్ళీ చిగురించి మళ్ళీ నిండుగా తయారవుతాయి చెట్లన్నీ. ఇదిగోండి మా బ్యాక్ యార్డ్ అయితే ఇలా అయితే ఉందన్నమాట, మా ఇంటి వెనక సైడ్ అనమాట. మొత్తం స్నోతో ఒక 1.5 hour 2 hours ఇదంతా ఇలా నిండిపోయిందనమాట. ఇలా అయితే స్నో అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఈ నవంబర్లో మొన్న బుధవారం స్టార్ట్ అయిందనమాట. మనకి ఇండియాలో ఏంటంటే 365 days చక్కగా మనకి ఎండ ఉంటుంది. ఓన్లీ వింటర్ సీజన్లో మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కొంచెం చలి తక్కువ ఉంటుంది. ఢిల్లీ అటు సైడు అంటే కాశ్మీర్ అటు సైడ్ అయితే మాత్రం కొంచెం చలి ఎక్కువ ఉంటుంది, స్నో కూడా కొంచెం పడుతుంది అనమాట అటు సైడు. కానీ మనం ఈజీగా 365 days చక్కగా అటు ఇటు తిరుగుతాము, మన పనులు మనం చేసుకుంటాము, మనకి అట్మాస్ఫియర్ వల్ల ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ అమెరికాకు వచ్చేసరికల్లా ఏమవుతుందంటే ఈ చలికాలం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. అస్సలు ఇంట్లోంచి మనం బయటికి అడుగు పెట్టలేము అనమాట, అంత చలి ఉంటుంది. ఒక 5 minutes మనం బయట ఉన్నాము అంటే ఖచ్చితంగా మనకి జ్వరాలు జలుబులు అన్నీ వచ్చేస్తాయి. విపరీతమైన చలి ఉంటుందన్నమాట. అది ఎలా అంటే అసలు చెప్పలేం, అంత భయంకరంగా ఉంటుంది. సో ఏం చేస్తారంటే ఇక్కడ అమెరికన్స్ ప్రత్యేకంగా ఏం చేస్తారంటే ఒక మంత్కి ఒకసారే వెళ్ళి గ్రాసరీస్ అవి అంటే మనకి ఇంటికి ఏవైతే సరిపడతాయో అవన్నీ మొత్తం ఒకేసారి అనమాట మంత్కి ఒకసారి తెచ్చేసుకుంటారు. సో ఇంట్లోంచి అయితే బయటికి ఇలా కదలరు, ఏ నావిగేషన్స్ ఏమీ ఉండవు. ఓన్లీ ఆఫీస్కి కార్లో అలా వెళ్ళడం అలా రావడం, మళ్ళీ ఇంట్లో అలాగా సోఫాల మీద కూర్చొని టీవీ చూసుకోవడము, లేకపోతే ఇంట్లోనే ఏదైనా గేమ్స్ ఆడుకోవటము, లేకపోతే ఇంటి లోపలే. చూశారు కదా, అసలు మనిషి అనేవాళ్ళు ఎవ్వరూ ఈ వింటర్ సీజన్లో కనిపించరు అనమాట. ఇలా అయితే చాలా భయంకరంగా స్నో స్టార్ట్ అవుద్ది అనమాట. యాక్చువల్గా అయితే ఇది ఇంకా స్టార్టింగ్ కాబట్టి చాలా తక్కువ ఉంది. కానీ ఇంకా పోను ఇంకా రోజులు కొంచెం ముందుకెళ్తున్న కొద్ది డిసెంబర్లో అయితే జనవరిలో అయితే మాత్రం ఫుల్గా నిండిపోతుంది అనమాట. అప్పుడు కూడా ఒకసారి వీడియో చేసి మీకు చూపిస్తాను ఎంత భయంకరంగా నిండిపోతుందో. ఇదైతే చలి ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మేమేం చేస్తున్నామంటే ఈ చలికి అసలు డోర్లు అయితే మేము ఎక్కడ ఓపెన్ చేయడానికి వీల్లేదు. క్లోజ్ చేసి ఉన్నా సరే కంపల్సరీగా మనం కవర్స్తో విండోస్ కానీ డోర్స్ కానీ క్లోజ్ చేసుకోవాలన్నమాట. ప్లాస్టర్తోని కవర్స్ అన్నీ వేసి అంటించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆ చల్లదనం, బయట ఉండే చల్లదనం ఇంట్లోపలికి మనం ఎంత హీటర్ పెట్టుకున్నా కంపల్సరీగా వచ్చేస్తుంది అనమాట. మనకి బిల్ అయితే మాత్రం చాలా భయంకరంగా పేలిపోద్ది. బిల్ అయితే చాలా ఎక్కువ వస్తుంది ఈ వింటర్ సీజన్లో. ఎందుకంటే హీటర్ లేకుండా ప్రతి ఒక్కరు బ్రతకడానికి కష్టం అనమాట. ఇక్కడ కంపల్సరీగా హీటర్ వేసుకోవాలి. ఆ హీటర్కి ఎలక్ట్రిసిటీ బిల్లు చాలా ఎక్కువ వస్తుంది. కానీ తప్పదు కదా, మనం బ్రతుకుండాలంటే కంపల్సరీగా హీటర్ ఉండాలి. సో ఆ హీటర్ వేసుకుంటూ ఇంట్లోనే ఏవో ఒక వర్క్స్ చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండాలన్నమాట. అదే కానీ ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకోండి, అలాంటి వాళ్ళకి చాలా బెనిఫిట్ అనమాట. ఇంట్లోంచి కదలక్కర్లేదు, ఆఫీస్ వర్క్ ఇంట్లోనే చేసుకోవచ్చు. అలాగే పెట్రోల్ ఖర్చు ఉండదు, ఈ చలిలో బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు కదా, 99%. కాబట్టి వాళ్ళు కారులో జాగ్రత్తగా ఒక 4 జాకెట్లు వేసుకోవాలన్నమాట. అంటే ఒక స్వెటర్ వేసుకోవాలి, లోపల బనీన్ వేసుకోవాలి, పైన జాకెట్ వేసుకోవాలి, పైన తలపైన టోపీ వేసుకోవాలి, మళ్ళీ మెడ దగ్గర మఫ్లర్ వేసుకోవాలి, చేతులకి గ్లౌజులు వేసుకోవాలి, కాలుకి సాక్సులు వేసుకోవాలి, షూస్ వేసుకోవాలి, 2 ప్యాంట్లు వేసుకోవాలి. ఒక ప్యాంట్ మగవాళ్ళు అయితే, లేడీస్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు.
లేడీస్ కూడా సేమ్ ఇక్కడ చీరలు నైటీలు జాకెట్లు వేసుకోవడానికి అయితే అవ్వదు ఫ్రీగా ఈ వింటర్ సీజన్లో. కంపల్సరిగా వాళ్ళు కూడా ఎన్నైతే వేయాలో అన్నీ వేసుకోవాలి. చలి నుంచి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, కాపాడుకోవాలి వాళ్ళకి వాళ్ళు. ఈ చలికి ఇక్కడ నిమోనియా అని ఒక ప్రమాదకరమైన ప్రాబ్లం వస్తుందండి చలి వల్ల. కాబట్టి ఈ చలిలో మాత్రం ఎక్కువగా బయట కనబడ్డారు అంటే మనం ఇండియాలో ఆడుకున్నట్టుగా పిల్లల్ని ఆడించిన, మనం బయటకు ఎక్కువగా వెళ్ళిన, ఈ ఎక్స్పోజ్ అయిన ఈ చలికి చాలా అంటే చాలా ప్రమాదం. మనకి చలి జ్వరం, జలుబు ఇలాంటివి వస్తాయి మనకి ఇండియాలో. దానికి మించి ఇంకా ఎక్కువ అంటే నిమోనియా అన్నమాట. అది ఒక్కసారి వచ్చిందంటే చాలా ప్రమాదం. అందుకని పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ ఎవరిని బయటికి వెళ్ళనివ్వకూడదు. చాలా జాగ్రత్తగా ఇంట్లోనే వాళ్ళకి వేరే యావిగేషన్స్ అంటే డ్రాయింగ్ కానీ, పిల్లలైతే, పెద్దవాళ్ళైతే ఏదో వంట చేయడం, లేకపోతే ఏదైనా బుక్స్ చదువుకోవటం, లేకపోతే ఏదైనా టీవీ చూడటం, లేకపోతే ఇంట్లో పనులు ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళకి ప్రత్యేకంగా పనులన్నీ చూసుకోవడం ఇలాంటివి చేయాలన్నమాట. ఇది ఇవాళ వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.